రా ముందుకే. ఇంట్లో ఎదిగిన పిరకాయలుండారు. ఒళ్ళు దగ్గర పడుకుని పని చెయ్యి. అబ్బా అటు చూడు ప్రియా. నీ ప్రేమ కోసం ఈ అజ్ఞాతవాసం ఎన్నాళ్ళో. వాడు పని చేసుకోవడం చూపించినాక ఇంత హడావుడి చేసావు. ఆడియో ఇక్కడ విను, వీడియో అక్కడ చూడు బేబీ. హలో హలో, మై వన్మాలి హో. వనమాలి గారు చెప్పండి. ఏమి చెప్పాలి? మాది డబ్బులు ఎప్పుడు ఇచ్చేది? నీది చెప్పాలి. అబ్బా ఎప్పుడు చూసినదేనా? ఖచ్చితంగా ఇస్తాను. అది ఎప్పుడు? నాకు ప్రీతో పెళ్ళవగానే. అరే మీది ఇంటికి నేను పోతే ఒక బండది. నేను రాముని పక్కాన్ని చేసుకుంటాను. ప్రియా లేదు గియా లేదు అన్నది. దాని బొంద అదో పిచ్చిది. దాని మాటలేం పట్టించుకోకుండా వనమాలిజీ. పక్కాగా నీది షాది ప్రియాతోనే అవుతుంది అన్నమాట. పక్కాగా అవుద్ది. అప్పుడు నేను ఈ ఆస్తికి వారసుని అవుతాను. అప్పుడు నీ డబ్బులు సారీ నీ డబ్బులు మామూలు పువ్వుల్లో కాదు బంగారు పువ్వుల్లో పెట్టిస్తాను. మాకి చెవులో పువ్వు పెట్టకుండా మాది పైసలు మాకు ఇస్తే చాలు. నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఠీకై. ఆడియో విన్నావు, వీడియో చూసావు, ఇప్పటికైనా నమ్ముతావా వాడి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ తో వచ్చాడని? నువ్వు మామూలుడివి కాదు రావు. అర్జెంటుగా ఆ వనమాలిని తీసుకొచ్చి శ్రీహరణ్యకు రామ్ గురించి తెలిసేలా చేసి ఆ రామ్ గారిని బయటికి పంపేయాలి. అంత ఈజీగా ఆడిని వదిలేస్తానా? అల్లు అర్జున్ సినిమాలో అనే సాంగ్ వేసినట్టు వీడికి నరకం చూపిస్తామా నరకం చూపిస్తామా అనే దిమ్మ తిరిగే బొమ్మ. ఈ లోపు ఆ రామ్ గాడు వనమాలి బాకీ తీర్చేస్తే ఆ వనమాలి మన మాట వినడు కదా. పెళ్ళే ఆస్తి చేతికొచ్చేదాకా చిల్లి గవ్వ కూడా బాకీ తీర్చలేదు. పద ముందెళ్ళి ఆ వనమాలిని పట్టుకోవాలి. ఇప్పుడు వాడే మన ఆయుధం. వాడి వాయిస్ మాత్రమే విన్నాను, వాడిని చూడలేదు. వాడి గెటప్ తప్ప వాడి ఫేస్ ఎలా ఉంటుందో చూడలేదు. ఏడ్చినట్టుంది. ఇంత చేసి వాడి మొహం చూడలేకపోయావా? నేనున్న పరిస్థితుల్లో ఆ మాత్రం చూడడమే గొప్ప. నీ ఫోన్ నుంచి చేసావు, నంబర్ తెలిసిపోతే? కొత్త సిమ్. ఓ రావ్, నువ్వు పొట్టోడివే కానీ గట్టోడివే. ప్రియ ఎక్కడుంది? మాస్టర్ ఈరోజు డాన్స్ క్లాస్ మొదలెడదామా? మొదలెడదాం. ఈరోజు ఏం నేర్పిస్తారు? ఈరోజు ప్రియా. ప్రియ ఏంటి? అంటే నాకీరోజు ప్రియమైన రోజు. మంగళవారం మీకు ప్రియమైన రోజా? మంగళం అంటే ఏంటి? శుభం. శుభం అంటే శుభప్రదం. అందుకే ఈ రోజు ప్రియమైనదన్నమాట. ప్రియమైన రోజు కాబట్టి ప్రియమైంది ఏదైనా నేర్చుకుందాం. సరే అయితే మీకు ప్రియమైంది నేర్చుకుందాం. పాట ఏంటంటే ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు అనే పాటకి నీకు డాన్స్ నేర్పిస్తాను. మాస్టర్ ప్రియమైందంటే ఏ భరతనాట్యమో కూచిపూడో కథక్కో నేర్పిస్తారనుకుంటే ఇదేంటి? సునీలా, నెక్స్ట్ డీ షోలో రౌండ్ ఏంటి? రొమాంటిక్ రౌండ్. మరి దానికోసం నువ్వు నేర్చుకోవాలి కదా. ఓకే మాస్టర్. సౌండ్. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా
ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ఆడితో నువ్వు డాన్స్ చేయించడం కదరా, నీతో నేను చేయిస్తా డాన్స్. కథకు కూచిపూడి. అన్ని క్లాసేనా? ఈ మాయకు మాస్ అంటే పిచ్చి. అయితే వీడికి క్లాసు మాసు కలిపి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్. ప్రియతమారాగాలు మధ్యలో డిస్టర్బెన్స్ అంటే ఈ వనమాలగడు ఈ టైంలో ఫోన్ చేసేటంటే అర్జెంట్ గా నెట్వర్క్ కూడా ఫోన్ చేసి ఈ రౌట్ గోల్ కట్ చేయమని చెప్పాలి. చూడు లక్కీ ఫోన్ కట్ చేస్తున్నాడండి. లక్కీ కాదు, రామ్. అదేంటి, నువ్వు చేస్తుంది లక్కీ కదా? ఇద్దరు ఒకటే. లేకపోతే వాడికి ఫోన్ చేస్తుంటే వీడి ఫోన్ ఎందుకు రింగ్ అవుతుంది? ఓ కరెక్టే, నీది మామూలు ఫ్రెండ్ కాదు. ఐ నో. ఇప్పుడు చూడు, చచ్చినట్టు ఎత్తుతాడు. మెసేజ్ పెడతా. మాకి ఫోన్ కి నీకి ఎత్తకపోతే నీకి ఆఫీస్ కి వస్తా. నీకి మేనేజర్ కి రావుకి కలుస్తా. ఓయ్ బాబోయ్, ఫోన్ చంపేస్తుంది. వారిని కొంపంటుకుపోయి పౌరానికి కొంజరానికి పళ్ళు చూసి పాడు లోకం. కళ్ళు రాత్రికి కింగమ్మకి గుళ్ళోటుకోడు లోకం. మాస్టారు, ఈ పాట నేర్పించండి, పేతాస్ రౌండ్ పనికొస్తుంది. నా ఫేవరెట్ సాంగ్ మాస్టారు, ప్లీజ్. హలో హలో. అదేంటి మాస్టారు, రాముకు ఫోన్ చేస్తే మీరెత్తారు? అంటే అది ఫోన్లు మారిపోయినట్టున్నాయి. అసలే మీరిద్దరు ఒకేలా ఉంటారు, ఫోన్లు కూడా ఒకేలా ఉండుంటాయి. పోనీలేండి మాస్టారు, మీ నంబర్కు చేస్తే రామెత్తుతాడుగా. అంటే అది వాడి మీద కోపంతోనేమో వాడి ఫోన్ తెచ్చేసాను, నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అవునా, పోనీలేండి, రేపు వస్తాడుగా, డైరెక్ట్ గా మాట్లాడతాను. సాంగ్ ప్లీజ్. పౌరానికి పంజరానికి కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం కోడి కట్టిన దీపాలే. ఆ వనమాలగడు తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు రా. పొద్దున సాయంత్రం ఫోన్ చేసి నన్ను నాడేసుకుంటున్నాడు. కొంచెం ఉంటే రావుగడు దొరికిపోయాడు. ఇది మేనేజ్ చేస్తాను. ఏంటేంటేంటేంటేంటి, వాడు అన్నిసార్లు కాల్ చేశాడా? పిసినారోడు. ఆడెప్పుడు చేయాలి బాబా? మిస్ కాల్ ఇవ్వడానికి ఎయిట్ చేస్తాడు. అంతెందుకు, ఫోన్ ఆన్ చేయడానికి కూడా బ్యాటరీ ఎక్కడికి పోతుందని ఆలోచించే టైప్ వాడు. ఎప్పుడు తేడా కొడుతుందిరా. ఆ రావుగడు కూడా చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, కొంచెం ఎక్స్ట్రా కూడా చేస్తున్నాడు. అదేంటి బాబా, వానికి సీడీతో చెప్పెట్టావుగా, అయినా కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడా? అసలు సీడీ మ్యాటర్ లేనట్టు చాలా కూల్ గా బిహేవ్ చేస్తున్నాడు. సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతోంది. అవును, కొంచెం ఉంటే ఏదో జరిగిపోయి ఉండేది. నా మానవో ప్రాణమో పోయి ఉండేది. నీ విషయంలో ఆ రెండో తీసి ఓపిక తీరిక ఎవరుకుంటే చెప్పు. ఒరే పంతుగా, మధ్యలో వస్తే నలిపేస్తా. వద్దులేమ్మా, నువ్వు అన్న తప్పని చేస్తావు. రామ్, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలి తల్లే? అబ్బా, తల్లి అనుకో, కావాలంటే ముద్దుగా లల్లి అను.
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో సిద్ధార్థ్ త్రిషాని ఇలాగే వెనక నుంచి ఎత్తుకొని గిరిగిరా చెప్పుతాడు తెలుసా? అక్కడంటే త్రిషది 0 సైజు, నీది భారీ సైజు. ఏయ్, నిన్ను మా ఊర్లో అమ్మవుతుంది ఇలాగే అమ్ముతారు బాబా. ఏయ్, దూద్ తీరిందా? బాగా రామ్ ఇప్పుడు చెప్పు, ఇందాక దొంగ అది ఇది ఏదో అన్నావు. మొన్న రాత్రి ఇంటికి దొంగోడొచ్చాడన్నానా? వాడు మళ్ళీ నా కోసమే పొద్దున కూడా వచ్చాడు. వాడు నీ కోసం వచ్చాడు, నీకెలా తెలుసు? రాత్రి మా ఇంట్లో ఉన్నా వచ్చాడు, పొద్దున మీ ఇంట్లో ఉన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చాడా? అవును, నువ్వు అని చూసావా? ఫేస్ చూడలేదు. నాకు మొహం కనబడివ్వకుండా దయ్యం మాస్క్ వేసుకొని కబోర్డ్ లోంచి వచ్చాడు. కబోర్డ్ లోంచి వచ్చాడా? ఫస్ట్ దయ్యం అనుకుని భయపడ్డాను. తర్వాత వాడు నిన్ను దయ్యం అనుకుని భయపడాలి. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. నువ్వు లోపల రాగానే వాడు కబోర్డ్ లో చూచాడా? కాదు, ఎవడో వనమాలి అంట. వాడు వెళ్ళగానే ఆ దొంగ వెధవ ఆ కబోర్డ్ లోంచి వచ్చాడు. వనమాలి వచ్చాడా? సడన్ గా ఏడిపోయింటే ఆ వనమాలి ఏమో చేశాడా? కాదు బావా, వాడేం చేయలేదని ఏడుస్తాను. నా ఎమోషన్ కట్టొస్తే మోషన్స్ వచ్చేదాకా కొట్టి చంపుతా. మరి నువ్వు వాడి పేరు చెప్పి సడన్ గా ఏడిస్తే మాకు ఏమర్థమవుతుంది? వాడు ఆ వనమాలిగాడు నువ్వు ప్రియానా అని అడిగాడు. కాదు అంటే ఆ ఏడ్చేదేదో చెప్పాడు. నువ్వు ఆ ప్రియాని పెళ్లి చేసుకుని వచ్చే డబ్బుతో ఆ డప్పు తీరుస్తానని చెప్పావంట కదా. నేను ప్రియా లేదు గీయలేదని తిట్టి పంపించేశాను. వాడు చెప్పింది నిజమేనా? నేను సినిమా తీస్తానని చెప్పాను కదా. ఆ సినిమా పేరు ప్రియాతో పెళ్లి. దానికి వాడు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు వాడు అడుగుతుంటే ప్రియాతో పెళ్లి అయ్యాక ఇస్తా అని వాడికి చెప్పాను. నేను చెప్పిందేమో సినిమా ఉద్దేశించి, నీకు వేరేలా అర్థమైనట్టుంది. నువ్వు చెప్పింది నిజమే కదా, అయితే వాడి మీద ఒట్టే. మీరు ఆడుకుంటూ మధ్యలో నా మీద ఒట్టేంటి? ఇది వదిలే గాని ఇంతకు వచ్చాడు ఎలా ఉంటాడు? పొట్టిగానే ఉన్నాడు, పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. వాడు పెట్టుకున్న దయ్యం మాస్క్ తీసేసి మొహం చూపించకుండా పారిపోయాడు. ఏదో పొయ్యి మీద మారుతుంటుంది, వెళ్ళు చూడు. అవునవును, పొయ్యి మీద 10 కిలోల చిలకడ దుంపలు ఉడకబెడుతున్నా. నీకు ఒకటి ఇస్తాలే. ఏంటి 10 కిలోలు నీకా, ఒక్కటి మాకా? దాని విషయం పక్కన పెట్టు. నాకేదో కొంచెం డౌట్ వస్తుంది, క్లారిటీ మిస్ అవుతుంది. ఏంటి బావా అది? ఈ రావుగాడే దొంగోళ్ళ వచ్చాడేమో అనిపిస్తుంది. దొంగోళ్ళ రావాల్సిన అవసరం రావుగాడికి ఏంటి బావా? రావుగాడు లాగే రావచ్చుగా. ఒరిజినల్ సీడీ కొట్టేయడం కోసం వచ్చి ఉండొచ్చు. ఓ కరెక్టే బాబు. ఆ వనమాలిగడి ఫోన్ కూడా ఈ రావుగాడే చేస్తున్నాడేమో అని డౌట్. సీడీ కోసం అంటే ఓకే, వనమాలిలా ఫోన్ చేయాల్సిన అవసరం రావుగాడికి ఏంటి బావా? నన్ను ఆడుకోవడానికి. వాడికి వనమాలి గురించి తెలిసే ఛాన్స్ ఎక్కడుంది? వనమాలి వచ్చినప్పుడు వాడు కబోర్డ్ లో ఉండి వనమాలి మాటలు వినుండొచ్చు కదా. ఆ కబోర్డ్ లో దాక్కున్నవాడు రావుగాడి అని గ్యారంటీ ఏంటి? 1 వనమాలి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. 2 సాయంత్రం వాడు కాల్ చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తకపోతే, మాకి ఫోన్ కి ఎత్తకపోతే నీకి ఆఫీస్ కి వస్తా, నీకి మేనేజర్ రావుని కలుస్తా అని మెసేజ్ పెట్టాడు. అసలు వనమాలికి రావు అనే మేనేజర్ ఉన్నాడని ఎలా తెలుసు? వనమాలే మెసేజ్ పెట్టాడు అనుకున్నా, మామూలుగా పెట్టకుండా మాట్లాడేటప్పుడు ఏ స్లాంగ్ లో మాట్లాడతామో అలా ఎందుకు పెడతాడు? ఇదంతా రావుగాడు అది తెలివితేటలు. ఇది ఆడే అని కన్ఫర్మ్ అవ్వాలి. వాడి కొంటాది. ఈ రోజు ఎంత హ్యాపీగా ఉంది. ఆ రాముగాడిని ఆడుకుంటుంటే ఎంత మజా వస్తుంది. లేకపోతే నేను మందు కొట్టినప్పుడు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తావురా? ఓ పెగ్ వేసి నీకిప్పుడు బ్లాక్ మెయిల్, వైట్ మెయిల్, హౌరా మెయిల్ అన్ని చూపిస్తాను రా మైల్. నాకు మొదటి పెగ్గు రాకొడితే వాడు రాకుండా ఎక్కడికి పోతాడు. అవును, ఈ హ్యాపీ మూమెంట్ లో గురూజీకి ఫోన్ కొడితే ఎలా ఉంటుంది?
హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ గురూజీతో పంచుకోవాలి. గురూజీ, ఒరే 420, గురూజీ ఒక్క నిమిషం. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఏ సలహాలు ఇవ్వకండి. నేనే చెబుతాను, నేనే టాకుతాను. మీరు వినండి. ఒరే 420, తాగి వాక్ అని చెప్దామని ఫోన్ చేశా. మీరు నన్ను 420 అన్నారా? నేను 420 కాదు గురూజీ, 820. సరే 840. అంటే 420 డబల్. అంటే నేను డబల్ హ్యాపీస్ కదా, అందుకే నా నెంబర్ ని డబల్ చేసేసాను. సరే నీ కర్మ, తాగితే తాగి పడుకో, ఊరిక వాక్కు. హలో గురువారు, ఫోన్ పిడేస్తారా? నాకు కనీసం చీర్ చూడ చెప్పిన ఫోన్ ఎలా పెట్టేశారు గురూజీ? సరే ఇట్స్ ఓకే. ఎమర్జెంట్ గా కాల్ చేసి మీకు కాల్ చేస్తా. ఆ దొంగ వనమాలి గారి నెంబరు ఈ దెబ్బతో కన్ఫర్మ్ చేస్తాను చూడు. హలో వనమాలిజీ. ఫోను ఎత్తడానికి ఇంత లేటు ఏమిటి బే? పటస్లో ఉన్నాడు. అబే నీతోనే మాట్లాడుతున్నా. సారీ వనమాలిజీ, సిగ్నల్స్ ఇక్కడ సరిగ్గా లేవు. అక్కడ సిగ్నల్స్ లేకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడు బే. అక్కడికి వస్తే ఫోన్ ఎందుకు సార్, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా. అరే ఓ గుట్లే పనిచేశాను రా, అది కూడా అర్థం కాలేదా నీకు? సాయంత్రం మీరు మా తమ్ముడు కూడా కాల్ చేశారంట కదా, చెప్పాడు. ఒరిజినల్ వనమాలు చేసేసి ఉంటాడు. చేస్తారా? చేయకూడదని అన్న రూల్ ఉందా? మీ తమ్ముడు ఆయన తోపా? వాడంతా బచ్చగాడు మీ ముందు, వాడి సంగతి వదిలేసండి. మా అమ్మగారు మీకు కనపడి చెప్పారంట కదా 2 వారాల్లో మీ బాకీ తీర్చేస్తా అని. ఏరా నీకు 2 అమ్మలు కదరా? బాబా నీకు 2 అమ్మలు తమ్ముడు, ఇవన్నీ మనం చెప్పిన అబద్ధాలు కదా, ఇవన్నీ వనమాలికి ఎలా తెలుసు? ఇది రావుగాడ్రా, గొట్టంగాడు గొంతు మార్చి మాట్లాడుతున్నాడు. అంటే మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాం కదా, అందుకే లేట్ అవుతుంది. చెల్లి అంటే మీ అమ్మకి 2వ మొగుడికి పుట్టిన నీ సవతి చెల్లి. బాబా వీడు ఖచ్చితంగా రావుగాడి, వాడికి మాత్రం ఇవన్నీ తెలుసు. ఇందాక ఆ బండది కూడా ఇంటికి వచ్చినాడు పొట్టిగా ఉన్నాడని చెప్పింది. వనమాలిజీ, మీరిప్పుడు ఫోన్ చేసింది డబ్బుల గురించే కదా. మీరిప్పుడు కొంచెం తాగెట్టున్నారు, రేపొద్దున మాట్లాడుకుందాం. డబ్బుల గురించి రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు ఒక పాట పాడి దిల్ ఖుషి ఖుషి. అరే ఫోన్ లో నీకు ప్రాబ్లం అయితే మాది ఇంటికి వచ్చి ఒక పాట పాడు. వద్దులేండి, ఫోన్ లోనే పాడతాను. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అరే ఇది పాట నాకు ఫేవరెట్ పాట. పౌరానికి పంజరానికి. మా మేనేజర్ రావు గారికి ఈ పాట చాలా ఫేవరెట్ సాంగ్, అందుకని ఆ పాట మీకు కూడా పాడాను. అరే ఆ రావు చాలా గొప్పవాడని విన్నాను. ఆయన గురించి ఒక 2 ముక్కలు మాట్లాడు. వాడు గొప్పోడేంటి సార్, వాడు కుత్త కమీనే లోపల. నువ్వు తిడుతుంటే మొత్తం తాగిందంతా దిగిపోయింది. మళ్ళీ ఫుల్ పెగ్గు కొట్టాలా రా కొట్టాలా? ఫోన్ పెట్టు. దొరికావరా రావుగా, నువ్వు వేసిన స్కెచ్ కి నేను రివర్స్ స్కెచ్ ఎలా వేస్తానో చూడు. ఏంటి రామ్ ఇంకా రాలేదు? రాత్రి
వాడికి ఇచ్చే ఒక మడత కాజ్య దిమ్మ తిరిగిపోయింది. ఫుల్ నైట్ అంతా వాడితో అంచాక్షాడించాను, అందుకే లేచుండడు ఫుల్ ఫ్లాట్. ఈసారి వాడికి అలాంటి మడత కాజు పాటించినప్పుడు నన్ను కూడా పిల్లలు, నాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ వద్దా? అయితే ఓకే. నేను రాత్రి ఇచ్చిన డోస్ అలాంటిది. ఏంటి రామ్, ఏంటి రామ్, ఎప్పుడు లేంది ఇంత డల్ గా ఉన్నావు? ఏం చెప్పను, నా నోటితో ఎలా చెప్పను? దేంతో నేను చెప్పిస్తాను రా జఫా, నువ్వు నీ ఓవర్ యాక్షన్. బంగారు లాంటి మనిషి, రావు గారు బంగారం లాంటి మనిషి అని అందరికీ తెలుసయ్యా. నువ్వు కొత్తగా మాకి చెప్పడానికి కాకపోతేను. నేను చెప్పేది మీ గురించి కాదండి. మరి వనమాలని వనమాల నాకు అప్పించిన మహానుభావుడు ఏమైందయ్యా ఆయనకి? నిన్నదాకా బాధే ఉన్నాడు. ముందు ఏమైందో చెప్పవయ్యా. డబ్బులు వచ్చినాయి కావాలంటే నా తల తాకట్టు పెట్టి మరీ అప్పగించాను. తర్వాత ఆ తర్వాత ఏంది? డబ్బులు ఇచ్చిన ఆనందంలో రెండేంటయ్యా? రెండు పక్కలు వేశాడు. ఇలాగే మీలాగే రెండు గుట్టకలు పెక్కలు వేశాడు రావు గారు. తర్వాత మీరు బాగా తాగారు, ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తున్నా వినకుండా ఇంటికి వెళ్తానంటూ సైకిల్ ఎక్కి స్పెడల్ మీద కాలు పెట్టి ఓ తొక్కాడు. ఇసుక లారీ వచ్చి తన్ను తొక్కేసింది. వనమాలి పోయాడా? నువ్వు ఇప్పుడు ఏడుస్తుంది ఆయన చచ్చిపోయినందుకేనా? కాదు రావు గారు, ఆ పోయేదేదో డబ్బులు తీసుకోకుండా పోయుంటాయి, కనీసం డబ్బులేదో మిగిలింటాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మనిషి లేడు. ఏంటి పిలిస్తే పరిగెత్తుకు రావాలని తెలియదా? పిలిస్తే పలకాలని తెలుసు కానీ పరిగెత్తుకు రావాలని తెలియదు. చూసారా అండి వీడి అహంకారం? దేని గురించో తెలియనట్టు అలా మొహం పెట్టకు.